పరిచయం చేస్తున్నాను. దీనికోసం మీరు ఎక్కడ బయట తీసుకునే అవసరం అయితే లేదు. మీరు మీ సొంతగా మీ ఇంట్లో అయితే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన వస్తువులు గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చి గింజలు, బ్రౌన్ రైస్, జీలకర్ర, మిరియాలు, పూల్ మకానా, తామర గింజలు, అరికెలు, కొర్రలు. ఇక్కడ నేను బ్రౌన్ రైస్, అరికెలు, కొర్రలు తీసుకున్నాను కదా. వీటి ప్లేస్ లో మీరు ఏదైనా ఒక 3 రకాల రైస్ కూడా తీసుకోవచ్చు. సామలు గాని, కొర్రలు గాని, అడ్డ కొర్రలు గాని, ఇలా మనకి బయట దొరికే సిరిధాన్యాలు ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. తీసుకొని ఇవన్నీ కూడా కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మందంగా ఉన్న పెనంలో తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ రోస్ట్ చేసుకున్న వాటిని మనం మంచి పౌడర్ గా చేసుకొని మనం డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గానీ ఈవినింగ్ 6 కి డిన్నర్ లో గానీ కూడా ఒక జావలా చేసుకొని దీన్ని మనం తాగొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న జావని మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి ఎవరికైనా కూడా మనం దీన్ని ఇవ్వచ్చు. ఈ జావ తాగడం వల్ల మనకి టేస్ట్ గా కూడా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ జావ తాగడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీని వల్ల మనకి ఎక్కువగా ఆకలిగా కాకుండా కూడా ఉంటుంది. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఉన్న పూల్ మకానా వల్ల మనకి వెయిట్ లాస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ గుమ్మడి గింజల వల్ల కూడా మనకి వెయిట్ లాస్ ఉపయోగపడుతుంది. జీరా వల్ల డైజెషన్ అవుతుంది. దీంట్లో మనం ఇవే కాకుండా ఒక మంచి ఫ్లేవర్ కోసం నేను దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తాను. దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఒక మంచి మసాలా ఫ్లేవర్ తో ఉంటుంది అండ్ ప్లస్ ఇది కూడా మనకి వెయిట్ లాస్ లో కూడా ఉపయోగపడుతుంది. మసాలా మనకి కుక్ అయింది లేదో తెలియాలి అనుకుంటే ఇలా పట్టుకొని మెదిపితే సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని కూడా మనం చల్లారబెట్టి ఒక మిక్సీ జార్ లో